అనంతపురం జిల్లా బుక్రాయి సముద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ఎంపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం విషయంలో ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ఇక ఎంపీ అంబిక డబ్బులు తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఓటు ప్రకాష్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఎప్పుడు వివాదాస్పదంగానే మారుతున్న నియోజకవర్గం ఒకటైతే ఉంది. అదే మనం చూసుకున్నట్లయితే సింగనమల. ఇక్కడ ఎప్పుడు చూసినా తెలుగు తమ్ముళ్ళు వివాదాస్పదంగా ఏదో ఒకటి గొడవలు చేయడం కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ల విషయం అయితేనేమి, తర్వాత కన్వీనర్ల విషయం అయితేనేమి ఇది జరుగుతూనే ఉంది. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈరోజు బుక్రాయి సముద్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు చేరి ఎమ్మెల్యే ఎంపీ వద్దు, చంద్రబాబు ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇష్యూకి గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు మీరందరూ తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికి కూడా సింగనమల తెలుగుదేశానికి కంచుకోట అయినప్పటికీ కూడా మీరందరూ ఇక్కడ చేరి ఈ ఇష్యూ జరగడానికి కారణం ఏమి? మీ మాటలు చెప్పండి. గతంలో ఈ బుక్రాయి సముద్రం గ్రామ పంచాయతీకి 5 మంది ఫీల్డ్ అసిస్టెంట్ 5 మంది మేట్లను ఈ ఉపాధి హామీ పథకం యొక్క పనులను పర్యవేక్షించడానికి పెట్టడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే ఎంపీ ఈ బుక్రాయి సముద్రంలో ఉండే ముఖ్య నాయకులు అంతా కలిసే చర్చించి పెట్టడం జరిగింది. కాకపోతే ఈ 5 మంది కూడా సఖ్యతగా పనిచేసుకోకుండా మాస్టర్ల విషయంలో కొంచెం ఘర్షణలకు చేసుకున్నారు. గతంలో కూడా మీడియాకు వచ్చింది, వాళ్ళు కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఆ రోజే వచ్చి ఎంపీడీఓ గారిని కలిసి పార్టీ పరువు పోతుంది, ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఎవరైతే ఈ 5 మంది ఉన్నారో ఆ 5 మందికి కూడా దీంట్లో ప్రమేయం లేకుండా చేయవాలని కోరడం జరిగింది. అతను కూడా ఎంపీడీఓ గారు కూడా ఆ రోజు పీడీ గారికి అయితేనేమి మిగతా ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేసి వాళ్ళ 5 మందిని కూడా సస్పెండ్ చేసి వారికి ఈ ఉపాధి హామీ పనులకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. గత 3 రోజుల కిందట దానిలో 5 మందిలో ఘర్షణలో కారణమైన సురేష్ అనే వ్యక్తి కూడా ఒక కారణం. ఆ రోజు ఆ ఘర్షణలో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అతనికే ఎంపీ గారు చెప్పారనే ఉద్దేశంతో మళ్ళా ఫీల్డ్ అసిస్టెంట్గా ఈరోజు 3 రోజుల కిందట ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడుండే కార్యకర్తలు కూడా గత 30 సంవత్సరాల నుంచి పనిచేసిన ఉన్నారు. వారికి న్యాయం జరగల్లా. ఈ విధంగా ఎవరినైతే 5 మందిని తీసేసినారో బాగుంది, 5 మందిని తీసేసిన తర్వాత దానిలో ఎంపీ గారు బంధువు అని ఒకరికి మళ్ళా ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కార్యకర్తలందరూ మాపై ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు అధికారంలో ఉండి కూడా మేము సిగ్గుచేటుగా భావించి ఇక్కడికి రావడం జరిగింది. నియోజకవర్గం అంతా కూడా అదే విధంగా ఉంది. కాకపోతే ఎవరు బయటికి రావడానికి అయిష్టపడుతున్నారు. ఈ తరుణంలో ఇది జరిగింది కాబట్టి మేము ఒక్కటే పార్టీని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, ఇతర తెలుగుదేశం ముఖ్య నాయకులు అయితేనేమి దీని మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి అందరికీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి న్యాయం మీరు ఏదైతే చెప్తున్నారో పైన అది జరిగేది అట్లా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెలుగు తమ్ముళ్ళు ఒక ఉత్సాహంతో అయితే మొత్తం అంతా పనిచేసి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. అలాంటి ఈ సింగనమల నియోజకవర్గంలో మాత్రం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకంగా సింగనమల కాన్స్టిట్యున్సీ వివాదాస్పదంగానే మారుతుంది. దీనికి కారణం ఏమంటారు? దీనికి కారణం ఏం లేదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగనమల నియోజకవర్గాన్ని దిశభ కమిటీ అని ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ దిశభ కమిటీ కింద మేమంతా పనిచేశాం. 40 రోజులు ఇంటింటికి ప్రచారం చేసి 3800 పైచిలకు ఓట్లు మెజార్టీ సాధించడం జరిగింది. అది మా కార్యకర్తల నాయకుల తెలుగుదేశం పార్టీ బుక్రాయి నాయకుల ఘనతను కూడా కార్యకర్తల ఘనతను కూడా చెప్తున్నాం. కాకపోతే అంత ఉత్సాహంతో పనిచేసిన తర్వాత ఎమ్మెల్యే గారు అధికారమైన తర్వాత విభజించు పాలించు ఎమ్మెల్యే వర్గం అని, దిశభ కమిటీ వర్గం అని, ఎక్కడ పోయినా ఆఫీసుల్లో అయినా ఇంకోటైనా మీరు దిశభ కమిటీ వర్గమా అని అడిగేది. ఎమ్మెల్యే వర్గమా అనే నాందితో ఈరోజు కార్యకర్తలు నాయకులందరూ కూడా నిరుత్సాహం పన్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు సార్ అయితే ప్రియత ముఖ్యమంత్రి, లోకేష్ బాబు సార్ అయితే ప్రతి మీటింగ్లో ప్రతి దాంట్లో కూడా కార్యకర్తలే దేవుళ్ళు, కార్యకర్తలే మనల్ని కాపాడినారు. వాళ్ళ కష్టంతోనే ఈరోజు మీరు ఎమ్మెల్యేలు అయినారు, నేను సీఎం అయినాను, నేను మినిస్టర్లు అయినాను. వాళ్ళ మరవకూడదు, వాళ్ళ రుణం తీర్చుకోవాలని వాళ్ళేమో చెప్తున్నారు పైన. కాకపోతే అది కిందన ఆచరణ సాధ్యం కాలేదు.
కాబట్టి మా మొర ఆలకించి కార్యకర్తల నాయకుల మొర ఆలకించి నియోజకవర్గాల్లో ఏ పరిస్థితి ఉందో ముఖ్యమంత్రి వర్యులు అయితేమి, చంద్రబాబు నాయుడు సార్ గారు అయితే, లోకేష్ బాబు గారు అయితేమి, జిల్లా అధ్యక్షుడు అయితేమి, రాష్ట్ర అధ్యక్షుడు అయితేమి, ముఖ్య నాయకులందరూ కూడా కార్యకర్తల కష్టాన్ని గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని, అలాగే ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ఈ పంచాయతీలో ఉన్న సమస్యలను కూడా సాల్వ్ చేయకపోతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ విషయం ముఖ్యంగా మేము మా నియోజకవర్గంలో మండలంలో కానీ మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ పిలుచుకొని సేవ్ సింగనమల, సేవ్ టీడీపీ అనే నిదానంతో మా ముఖ్యమంత్రి వారిని కాళ్ళు పట్టుకొని పార్టీని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం. రైట్, ఇది మనం చూసుకున్నట్లయితే సింగనమల్లలో తెలుగు తమ్ముళ్ళు భారీ ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా వారు ఎవరినైతే గెలిపించుకున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందంటూ వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వెంటనే అధిష్టానం సీరియస్గా తీసుకొని తగు చర్యలు తీసుకొని వాళ్ళ ఇబ్బందులను తగ్గకపోతే వచ్చే 6వ తేదీన సీఎం మీటింగ్లో వీరు సింగనమల, సేవ్ టీడీపీ అనే నినాదంతో సీఎం ప్రోగ్రాం అంటూ మొత్తం సింగనమల కాన్స్టిట్యున్సీ అంతా కదిలి వెళ్లే పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ కమల్తో జయప్రకాష్, సింగనమల.